మనం ప్రచారాన్ని ముమ్మరం చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ గ్రామం పుట్టిన తర్వాత 1,00,000 మంది భోజనాలు చేసినట్లుగా మనకి చరిత్ర లేదు. కనుక ఈ గ్రామానికి ఒక చరిత్రని మనం శాశ్వతంగా ఉండేటట్లుగా 1,00,000 మందికి ఖచ్చితంగా మనం సమారాధన జరపాలి అని మనందరి లోపల కోరిక బలంగా ఉన్న కారణం చేత యువత ముందుకొచ్చి గ్రామాల్లో ఈ ప్రచారం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందుకోసం రేపు ఉదయం మనం 8 గంటలకు ఇక్కడ ఆరంభమై మనం కమ్మవారి చెరువు, వడపాలెం ఇక్కడ కలిసేటువంటి గ్రామాలన్నింటినీ కలుపుకుంటూ మచిలీపట్నం దాకా వెళ్ళి మచిలీపట్నంలో మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ చల్లపల్లి, నాగాయలంక మీదుగా మళ్ళీ మనం దేవాలయానికి రావాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రచారంగా వెళ్ళేటప్పుడు ఏదో 10 మందో 20 మందో పెడితే అది గుర్తింపు రాదు. కనుక 108 బైకులు తక్కువ లేకుండా 108 అనేటువంటి ఒక సంఖ్య ఆధ్యాత్మిక జీవితంలో ఒక పవిత్రమైంది. ఏదైనా గురుమంత్రాన్ని జపం చేసేటప్పుడు 108 సార్లు చేయడం, అలాగే రామనామం చేసేటప్పుడు ఒక 108 సార్లు చేయడం, ఇలా 108 అనేటువంటి ఒక సంఖ్యకి ఆధ్యాత్మిక జీవితంలో ఒక గొప్ప శక్తి ఉంది. అందుకని మనం అందరం జై శ్రీమన్నారాయణ నినాదంతో 108 బళ్ళు వేసుకుని ఒక్కో బండి మీద 2 కూర్చోవచ్చు. బండ్లు మాత్రం 108 ఉండాలి. దానికి కావాల్సిన ఇంధన శక్తిని మనం ఏర్పాటు చేద్దాం. ఏమండి, హాయిగా దైవ ప్రసాదం తీసుకుని బయలుదేరదాం. మళ్ళీ మచిలీపట్నంలో వెంకటేశ్వర స్వామి గుడిలో మనకు ప్రసాదం ఏర్పాటు చేస్తారు. ఇలాగా మనం గ్రామాలకు వెళ్ళటం, నారాయణ నామాన్ని చెప్పడం, ఈ లోపల అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ అయ్యా మీరు తప్పకుండా మీ గ్రామం అంతా కదిలి రావాలి. అలా రావడానికి మీ గ్రామంలో ఎన్ని ట్రాక్టర్స్ ఉన్నాయి, మీకు ఏమైనా ఆటో సౌకర్యం ఉందా లేదా, మీ గ్రామం నుంచి ఎంతమంది వస్తారు, ఇలాగా మనం ఆ గ్రామంలో ఒక 10 నిమిషాలు ఉండి వాళ్ళకి ప్రయాణ సౌకర్యాన్ని గురించి మనం మాట్లాడి తప్పనిసరిగా మనం వారందరినీ, ఎందుకోసం అంటే చాలామందిలో 1,00,000 మంది వస్తారా అన్నారు. ఈవేళ మేము గుంటూరు వెళ్ళాం, క్రెయిన్ ఒక్కపడి అధినేత వారితో మాట్లాడితే స్వామి 1,00,000 మంది వస్తారా అన్నారు. తప్పకుండా వస్తారండి, నాకు కూడా కోరిక ఉందండి 1,00,000 మంది పెట్టాలని, నేను ఇంతవరకు పెట్టలేకపోయాను, 50,000 మందికే పెట్టాను, మీరు చేయండి, మీకేం కావాలో మేము ఏర్పాటు చేస్తాం అన్నాడు ఆయన. అంటే బయట వాళ్ళకు కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, మన వంతు సహకారం చేయాలి అనేటువంటి ఆలోచన బయట వాళ్ళకు కూడా వస్తుంది. మన వంతు సహకారం మనం చేస్తాం. ఇది మన గ్రామంలో జరిగేది కనుక మనం చేయవలసింది డబ్బులు ఇవ్వటమో దానికి కావాల్సిన నిధులు అది కాదు, మనం శారీరకంగా మన సమయాన్ని వినియోగించాలి, శరీర శక్తిని మనం స్వామి కైంకర్యంగా వినియోగించాలి. మన గ్రామానికి తరలి వచ్చేటువంటి లక్షలాది ప్రజలకి మనం మర్యాదపూర్వకంగా మంచినీళ్ళు ఇవ్వటం, భోజనం పెట్టడం, ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కాసేపు మా ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోండి అనటం, వాళ్ళని విసుక్కోకుండా వాళ్ళ మీద మనం చికాకు పడకుండా కాస్త బళ్ళు పక్కన పెట్టండి, వచ్చేవాళ్ళు సహకరించండి, ఇలాంటి చాలా మనం మాట్లాడే ఆ ఒక్కరోజు మన ఓపిక గనక వహించాము అంటే మన గ్రామానికి చాలా పేరు వస్తుంది. ఊళ్ళో ఎంత బాగా చేశారంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా ఓపికగా పనిచేశారు, ఆ ఊరు గనక చేయగలిగింది అనేటట్లుగా మనం చేయాలి. 2, మన దేవాలయం అంత పెద్ద దేవాలయం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామాల్లో లేదు. ఎందుకు వచ్చిందో మనకి అవకాశం వచ్చింది. పెద్ద గ్రామం, పెద్ద కీర్తి, ఇది ఉభయ రాష్ట్రాల్లో కీర్తి పొందినటువంటి అభినవ మేల్కోటగా పేరు పొందినటువంటి క్షేత్రం కనుక ఈ క్షేత్ర అభివృద్ధికి మనమందరం మన సమయంలో జరుగుతుండేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం కనుక మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఆడ మగ ఈ నెల రోజులు మనం గట్టిగా దీక్ష తీసుకుంటే ఇది మహోన్నతమైనటువంటి దీక్ష. ఇలాంటి కార్యక్రమంలో రాముల వారికి పట్టాభిషేకం జరుగుతూ ఉంటే అయోధ్యవాసులందరూ ఒక దీక్షగా పనిచేసి రామ పట్టాభిషేకం ఎంత అద్భుతంగా జరిగిందో వాల్మీకి భగవానుడు మనకి ఒక చరిత్రలో చెప్పాడు రామాయణ కావ్యం ద్వారా. అలానే మన గ్రామ చరిత్రలో రేపు జరగబోయేటువంటి మహాసమారాధన శాశ్వతంగా సువర్ణ అక్షరాలతో లిఖించబడేటట్లుగా ఉండటానికి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా సహకరించవలసింది అని మీ అందరినీ ఆహ్వానిస్తూ
రేపు జరిగేటువంటి బైక్ ర్యాలీని ఎలా విజయవంతం చేయాలి అని రూట్ నిర్ణయం చేయడం, సమయాన్ని నిర్దేశించుకోవడం, ఎలాగా మనం దాన్ని చూసే వాళ్ళకి అబ్బా ఇంత గుంపుగా పెడుతున్నారు, ఇంత క్రమశిక్షణగా పెడుతున్నారు, అయితే వీళ్ళు 1,00,000 మందికి భోజనాలు ఎలా అరేంజ్ చేస్తారు, ఆ చూడటానికైనా భక్తులు వచ్చేటట్లుగా ఆ క్రమశిక్షణ పాటించండి. ఏదో బయలుదేరేవాడు ముందు వెళ్ళేవాడు ముందు వెళ్తుంటే, వెనకెళ్ళేవాడు వెనకెళ్తుంటే, మధ్యలో గ్యాప్ ఉంటే ఆ క్రమశిక్షణ సరిగ్గా ఉండదు. అన్ని బళ్ళు ఏదో ఒక కాన్వాయ్గా వెళ్ళాలి. నడవలేనటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చుంటానంటే మనం వెనకాల వాళ్ళని ఎక్కించుకోండి. మహిళల కోసం బళ్ళు ఏర్పాటు చేద్దాం, అవసరమైతే వాళ్ళకి ఆటోలు కూడా ఏర్పాటు చేద్దాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రచారంగా వినియోగపడుతుంది అనే విశ్వాసంతో మనం చేస్తున్నాం. మీరందరూ కూడా దాన్ని ఒక యాక్షన్ ప్లాన్ చేయవలసిందిగా మీకు ఆహ్వానిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.